శ్రీ గురుభ్యో నమ. 2024 సంవత్సరం వచ్చేటువంటి దసరా నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు చాలా విశేషంగా చెప్పుకోదగ్గ నవరాత్రులు. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం కూడా 4 రకాల నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రులు, అలాగే శ్యామలా నవరాత్రులు, ఇంకా వారాహి నవరాత్రులు, ఈ దేవీ శరన్నవరాత్రులు 4 నవరాత్రులు వస్తాయి. ఈ 4 నవరాత్రుల్లో కూడా చాలా ఉత్కృష్టమైన నవరాత్రులు ఈ దసరా నవరాత్రులకి ప్రాముఖ్యత ఉంది. ఆ మిగతా 3 నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రూపం ఎక్కడా కూడా మారదు. కానీ ఈ యొక్క దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క రూపము ఒక్కో రకంగా మారుతూ చాలా ఉగ్రరూపంగా దాల్చి ఆ మహిషాసుర సంహారం చేసి మళ్ళీ శాంత స్వరూపంగా రాజరాజేశ్వరి అవతారంలో మన అందరికీ కూడా అమ్మవారి దర్శనం ఇస్తారు. అలాంటి ఉత్కృష్టమైన నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అందరూ దసరా నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు. కానీ ఈ 2024 సంవత్సరంలో వచ్చేటువంటి దసరా నవరాత్రులకి చాలా ప్రాముఖ్యత, విశేషమైనటువంటి నవరాత్రులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే శని, రాహు వీరిద్దరూ కూడా మిత్రగ్రహాలు. శని, రాహు ఇద్దరూ కూడా మిత్రులు, ఫ్రెండ్స్. ఆ శని ప్రస్తుతం కుంభరాశిలో, తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఉంది. శని రాహు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు, మిత్ర నక్షత్రంలో. రాహు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని యొక్క కుంభరాశిలో రాహు యొక్క నక్షత్రం శతభిష నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. మీనరాశిలో రాహు ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇలాగా శని, రాహువులు ఇద్దరూ కూడా తమ మిత్ర నక్షత్రాలు సంచారం చేయాలి అంటే రాహుకి 18 సంవత్సరాలు పడుతుంది, శనికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే కుంభరాశిలోకి మళ్ళీ శని రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. రాహు మీనరాశిలోకి రావాలి అంటే 18 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏర్పడాలి, శని రాహువుల యొక్క దోషం పోవాలి అంటే ఇంతకన్నా యోగవంతమైన కాలం మళ్ళీ రాదు. అలాంటి యోగవంతమైన కాలంలో ఈ దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు వచ్చాయి. ఈ యొక్క సందర్భంలో మన అమ్మవారికి ఉపాసన చేస్తే ఎంత ఉత్కృష్టమైన ఫలితం వస్తుందో చెప్పడానికి ఎవరికి మానవ మాతృకు సరిపోదు. ఎందుకంటే అమ్మవారు అమృత స్వరూపిణి, మామూలుగానే అమృత స్వరూపిణి, అమృతేశ్వరి మాత ఆవిడ. అలాంటి జగన్మాత యొక్క నవరాత్రులు, శరన్నవరాత్రుల్లో అమృతకాలంలో ఉపాసన చేస్తే శని, రాహువులు తమ యొక్క సొంత రాశిలో ఉండి వారి యొక్క మిత్రస్థానంలో సంచారం చేస్తూ, మిత్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న సమయంలో అమ్మవారి ఉపాసన చేస్తే ఎంత ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుంది అంటే జాతకులకి 12 రాశుల వారికి ఎంత ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుంది అంటే ఎవరూ చెప్పలేరు. అంత యోగవంతమైన ఫలితం అమ్మవారి ఇస్తుందన్నమాట. అందుకనే ఈ యొక్క నవరాత్రుల్లో ప్రత్యేకంగా మేము అమృతకాలంలో, ప్రతిరోజు కూడా అమృతకాలం ఉంది ఈ యొక్క నవరాత్రుల్లో. ఆ అమృతకాలంలో నవచండి, నవగ్రహాలతో చేసేటువంటి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైన ఫలితం మీకు అందరికీ కూడా కలగజేయాలి అని చెప్పి ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం. చాలా ఖర్చులతో కూడుకునే కాళహస్తి, త్ర్యంబకేశ్వరం ఇత్యాది క్షేత్రాలు వెళ్ళి కాళసర్ప దోషము, శనేశ్వర దోషానికి నివారణ చేసుకుంటూ ఉంటారు. వివాహం కాని వారికి, సంతానం కలగపోవడానికి, సంతానం దాల్చి కూడా ఆ గర్భస్రావం అయి కొంతమందికి పిల్లలు కలగకుండా ఉండడానికి అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. ఉద్యోగం స్థిరత్వం లేకుండా ఉన్నవాళ్ళు, అనేక సమస్యలతోటి ఉన్నటువంటి వాళ్ళు, ఏలినాడు శని దోషంతో బాధపడేటువంటి వాళ్ళు, అర్ధాశ్రమ శనితో బాధపడేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా మమ్మల్ని అనేక మంది సంప్రదిస్తూ ఉంటారు. కానీ వారికి ఏదైనా పరిహారం చేయాలి అంటే యోగవంతమైన కాలం రావాలి. ఆ యోగవంతమైన కాలంలో మేము వాళ్ళ యొక్క గోత్రనామాలతో ఉపాసన చేస్తే వారికి సత్ఫలితం వస్తుంది. అలాంటి సత్ఫలితం ఈ యొక్క 3వ తారీఖు 10వ నెల 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రుల్లో సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క సదావకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఎందుకంటే ఆరోగ్యం, ఐశ్వర్యము అన్నీ కూడా ఇచ్చేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా సామాన్యమైనటువంటివి కాదండి, చాలా గొప్ప ఉత్కృష్టమైనటువంటిది. పూర్వీకులంతా కూడా వాళ్ళు ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో తరించి వాళ్ళ ఫలితాన్ని పొంది
మనకి అప్పచెప్పారు. దేవీ భాగవతంలో ఏం చెప్తోంది అంటే, ఈ యొక్క నవరాత్రుల్లో ఉపవాసం ఉండి ఎవరైతే అమృతకాలంలో అమ్మవారి ఆరాధన చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలు వాళ్ళకే కాకుండా వాళ్ళ బంధువులకి, మిత్రులకి, అందరికీ కూడా ఎవరికైతే వాళ్ళ సంకల్పం చెప్పి అమ్మవారి యొక్క అమృతకాలంలో ఈ యొక్క నవరాత్రుల్లో విశేషంగా ఆరాధన చేయిస్తారో వారికి అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి మేమేం చేసామంటే ఈ యొక్క నవరాత్రుల్లో విశేషంగా స్వాతి నక్షత్రంలో, స్వాతి, శతభిషం, ఆరుద్ర ఈ 3 నక్షత్రాలకు అధిపతి రాహువు. ఆ రాహు నక్షత్రం ఈ నవరాత్రుల్లో స్వాతి నక్షత్రం శనివారం నాడు వచ్చింది. ఆ శనివారం నాడు 6వ తారీఖు రోజు విశేషంగా కాలసర్పదోష నివారణకి, రాహువుకి, కేతువుకి, అలాగే శనీశ్వరుడు యొక్క అనుగ్రహానికి, శనివారం కాబట్టి శనేశ్వర అనుగ్రహం కొరకు శనేశ్వర హోమము చేస్తున్నాం. అలాగే కుజదోషంతో బాధపడి వివాహం కాని వాళ్ళు, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల్లో మనస్పర్ధలు వచ్చి విడిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల్లో మేము పెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొని సత్ఫలితాన్ని మీరు తప్పకుండా 100% పొందుతారు. ఎందుకంటే ఈ అమృతకాల ఉపాసన మేము గతంలో 16 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఇది ఈరోజు మొన్న పెట్టినటువంటి కార్యక్రమం కాదు. ఇది 16 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి యొక్క అమృతకాలంలో ఈ అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఎంతోమంది సత్ఫలితం పొందారు. వారి కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. కానీ 2024లో వచ్చేటువంటి కుంభరాశిలో శని ఉండగా, మిత్ర నక్షత్రంలో, శతభిష నక్షత్రంలో శని సంచారం చేస్తుండగా, రాహు తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తుండగా వచ్చేటువంటి నవరాత్రులకి ఉన్న ప్రాముఖ్యత ఈ 16 సంవత్సరాలు ఎప్పుడూ కూడా లేదు. ఈ యొక్క కాలాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సరస్వతీ పూజ కూడా ఈ యొక్క నవరాత్రుల్లో ఉపాసన చేస్తాం. దాన్నే మూలరాత్రులు అంటారు. మూలా నక్షత్రం నుంచి అమ్మవారి యొక్క ఉగ్రరూపం దాలుస్తూ ఉంటుందన్నమాట. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి, దుర్గా పరాంబికా దేవతాయే నమః అని చెప్పి మనకు మంత్రం చెప్తోంది. 9 రోజులు కూడా ఉపాసన చేయలేనటువంటి వాళ్ళకి మనకి దేవీ భాగవతం ఏం చెప్పిందయ్యా అంటే 3 రాత్రులు ఉపాసన చేస్తే నవరాత్రులు 9 రోజులు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి ఆ దేవీ భాగవతం చెప్తోందన్నమాట. అందుకు తదనుగుణంగా ఈ యొక్క నవరాత్రుల్లో 3 రోజులు కూడా విశేషంగా 9 రాత్రులు చేస్తూ 3 రోజులు సరస్వతి ఉపాసన యొక్క దీక్షలో పెట్టుకుని విద్యార్థుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, వ్యవసాయాభివృద్ధి కొరకు, ఆయుష్యాభివృద్ధి కొరకు, అపమృత్యు దోషం పోవడానికి, అన్ని రకాల సమస్యలు తీరడానికి ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ఓం జై శ్రీమాత్రే నమః.